ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే, అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎడారిలో ప్రవాహములు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేవాడైను నమ్మవలెను కదా. హెబ్రీ 11:6. విసిగిపోయిన దినాల్లో విశ్వాసం అవసరం. బైబిల్ నిండా అలాంటి దినాలేక పడుచున్నాయి. అందరి చరిత్ర అలాంటిదే. దాని అందరి కీర్తనలు ఆవేశముగా నుండును. దాని ప్రవచనము వాటిని గురించే. వాటి ద్వారానే ప్రత్యక్షత కలిగిన. వెలుగు మార్గములో విసుగుదలతో కూడిన దినములు అడుగురాళ్లే. అవి దేవుని అవకాశములను మానవుని వివేచన పాఠశాలగాను ఉన్నవి. 107వ దావీదు కీర్తనలో ప్రేమ విందును గుర్చిన చరిత్ర కనబడుచున్నది. వారి ప్రతి నిరాశ సమయంలోనూ విసిగిపోగా ఆయన వారిని ఎట్లు విమోచించెనో ఆ కీర్తన తెలియజేయుచున్నది. మానవుని విసుగుదల అంతము, దేవుని శక్తిగల విడుదలకు ప్రారంభము. వృద్ధాపమందుండిన దంపతులకు వారి సంతానము నక్షత్రముల వలెను ఇసుక రేణువలెను అగునని దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎలాంటిదో స్మరణకు తెచ్చుకొనుము. ఎర్ర సముద్రం పాయలొగటియు యోర్దాను ప్రవాహం నిలిచిపోవటియు తలంచుకొనుము. ఆశ, యెహోషాపాతు, హిజ్కియాలు ఏమి చేయును తోచక ఉండినప్పుడు చేసిన ప్రార్థనలను జ్ఞాపకం చేసుకొనుము. నెహెమ్యా, దానియేలు, హోషేయ, హబక్కుకుల చరిత్రలను చదువుము. గెత్సెమనే చీకటిలో నిలువుము. యేసేపు సమాధి వద్ద ఆ భయంకర దినములు చూడుము. ఆది అపోస్తలుల శిష్యుల నిరాశలో వారి విశ్వాసమును విడుదలను తలంచుకొనుము. విరక్తి చెందుట కంటే విసిగిపోయి ఉండుట మేలు. విశ్వాసము విసిగిపోవు దినములను సిద్ధం చేయలేదు కానీ వాటిని పరిష్కరించి మార్చుటకే ఉద్దేశింపబడినది. ఎంత విసిగిపోయినను విరక్తి చెందినను విశ్వాసము నిలవబెట్టగలదు. ఆ హెబ్రీ యువకులు ముగ్గురు కలిగి ఉండిన విశ్వాసం చాలా మెచ్చుకొనదగినది. ఓ రాజా, మేము సేవించి దేవుడు మమ్మను ఈ అగ్నిగుండము నుండి నీ చేతి నుండి విడిపించుటకు శక్తిమంతుడు. ఒకవేళ అలాగూ చేయకపోయినా మేము మాత్రం నీ దేవుళ్ళకు కానీ నీవు నిలువబెట్టిన ప్రతిమకు కానీ పూజింపము. ఇది వారి విశ్వాసంతో కూడిన జవాబు. గెత్సెమనేలో ఈ మాటలే వినబడ్డాయి. అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఒకవేళ ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయబడకపోయినా నీ ఇష్టమే నెరవేరునుగాక అని మన ప్రభు అన్నాడు. మన శ్రమలు, పరీక్షలు చెరసాల ప్రాకారం వలెనున్నప్పుడు మనం చేయగలిగిన కొంచెం చేసి మిగిలిన దానిని దేవునికి విడిచిపెట్టవలెను. తప్పించుకున్న మార్గము కొంచెమైనను కనబడకపోయినా నిరీక్షణ ఆ మార్గమును కనపరచును.